నిర్వహించారనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు మన రాజ్యాన్ని. క్రైస్తవ మతం బాగా ప్రాచుర్యంలో ఉంది. ఆ టైంలో ఎగ్డే అనే మహానుభావుడు ఈ సంస్థను సాధించారు. ప్రతి గ్రామంలో కూడా 7,05,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా ప్రతి అంచుల్లో కూడా వెళ్ళింది. ఉత్తరాదిలో బాగా వెలిసింది. అలాగే మన రాష్ట్రంలో కూడా, మన దేశంలో, మన దక్షిణాదిలో కూడా బాగా విస్తరింపజేయాలని కోరుకుంటున్నారు. ఇది త్యాగానికి ప్రసిద్ధి. భక్తి కాదు ముఖ్యం, త్యాగం. అంతే. త్యాగం అంటే ఉదయించే సూర్యుడు కాషాయ రంగులో ఉంటాడు. ఉదయాన్నే మనం దర్శించుకునేటప్పుడు కాషాయ రంగు ఉంటుంది. కాషాయ రంగు త్యాగానికి గుర్తు. అలాగే ఆంజనేయ స్వామి జెండా కాషాయం. అలాగే కృష్ణుడు రథం మీద ఆంజనేయుడు ఉంటాడు. ఎందుకుంటాడు? ఆ కాషాయ రంగు ఆంజనేయుడికి బాగా ఇష్టం. మంత్రుకరమైన ప్రతీక. ఉన్నాము అంటే ఇది ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఈ మాసం వచ్చింది గురు పూర్ణిమ. గురువు లేని విద్య ఏ విద్య రాదు. సమస్తం గురు స్వరూపమే. గురు స్వరూపమే దైవ స్వరూపంగా భావించాలి. గురుడు నరుడు కాదు, ఈశ్వరుడే మనస, ఈశ్వరుడే మనస అన్నారు. గురుడు నరుడు కాదు, ఈశ్వరుడే మనస, ఈశ్వరుడే మనస. గురుడు గుకారంచ గుణాతీతో రూపాతీతో రుకారక గుణరూపహీనత్వం సద్గురుప్యాది దీయతే. అంటే గురువు మనసు, చదువు, ధనము, మనసు గురువుకి అర్పించాలి. అర్పించడము అంటే ఏ విద్యైనా సరే తల్లి చిన్నప్పుడు గురువు, తండ్రి గురువు, శేషగిరి మాస్టరు, ఇంకా పెద్దలు, పురోహితులు మనలో ఒక దైవత్వమై మండిస్తారు. ఆధ్యాత్మికం వైపు దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎలా ఉంటాడో, భజన చేయడం అంటే ఏంటి, సత్సంగత్యం అంటే ఏంటి అన్ని నిర్వహిస్తున్నారు. సత్సంగత్వే నిస్సంగత్యం, నిస్సంగత్వే నిర్మూలత్వం, నిర్మూలత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. జీవన్ముక్తి కలగాల మనకి. ఎప్పుడు వచ్చామా, మనం వెళ్ళామా, మన హిందువులు ఏంటి గుడికి వెళ్ళామా, వచ్చామా, పూజ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, మనం పని చేసుకున్నాం అంటే 6 రోజులు కేటాయిస్తున్నారు. ఆ పిల్లలను తీసుకెళ్ళి మంచి అభ్యసిస్తున్నారు. అలాగే ముస్లింలు చూడండి, వారానికి ప్రతిరోజు కూడా 3 సార్లు నమాజ్ చేసుకుంటారు. మన హిందువులు ఒకసారి కూడా ముందు భక్తి, జ్ఞానం, వైరాగ్యం, త్యాగం, తృప్తి, ఆ తర్వాత ముక్తి. ముక్తి కలగాలంటే ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపహ, జపహ కోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమం లయం. పూజలోనే పనిచేయదు. భక్తి కావాలా, జ్ఞానం కావాలా, త్యాగం ఏర్పడాలి. త్యాగంతో పాటు వైరాగ్యం ఏర్పడాలి. వైరాగ్యంతో పాటు మనకి తృప్తి మిగులుతుంది. ఆ తృప్తి తర్వాత ముక్తే.